హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నానండి. ఇవాళ వీడియోలో అమ్మవారి పటం అలంకరణ అనేది చూపిస్తున్నాను. ఏదైనా ప్రత్యేకమైన పండగలు, ప్రత్యేకమైన ఒక స్పెషల్ డేస్లో మనం ఎంత అందంగా రెడీ అవ్వాలని చూస్తామో, ఆడవారందరికీ కూడా అలంకరణ ఇష్టం. అలాగే అమ్మవారు కూడా అలంకార ప్రియురాలు అని చెప్తారు. అమ్మవారిని ఎంత నిండుగా అలంకరించుకుని పూజలో పెట్టుకుంటే నిండు ముత్తైదులాగా మన కంటికి ఎదురుగా కూర్చొని మన పూజలు అందుకున్నట్టుగా అమ్మవారు ఉంటారు. అందుకని ఈ అలంకరణ షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కళ్ళకి కూడా అలంకరణ చేశాను. మీరు చూసే ఉంటారు కదా, ఆల్రెడీ ఇదే విధంగా నేను లలితమ్మ వారి ఫోటో కూడా చూపించాను. పత్తి వస్త్రంతో అలంకరణ, అమ్మవారి ఫేస్ అలంకరణ కూడా. ఇక్కడ అలాగే తిలకంతో నేను అమ్మవారికి గోరింటాకులాగా చేతులు కూడా పెడుతున్నాను. బొట్టు పెట్టగానే చూసారా, కొంచెం పెద్ద బొట్టు పెట్టగానే నిండు ముత్తేదుగా అమ్మవారు చాలా బాగుంటుంది చూడటానికి. కొంచెం నిండుగా ఉంటారనమాట. పటంలో కొంచెం మనకి చిన్న బొట్టు అనేది ఉంటుంది కదా. సో ఈ విధంగా కళ్ళకు కూడా దిద్దిన తర్వాత నేను బొట్టు కూడా పెట్టేశాను. అలాగే చేతులకు కూడా గోరింటాకు పెడుతున్నాను. అమ్మవారిని మన దగ్గర ఉన్న ఆర్నమెంట్స్తోనే అలంకరణ చేసుకోవచ్చు. ఈ అలంకరణ ఎందుకు అని అంటారేమో, మనము ఏదైనా వరలక్ష్మి వ్రతాన్ని కానీ ఏదైనా పండగలు చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా పూజలు చేసేటప్పుడు మన ఇంట్లో నిండుగా ఉండటం కోసం, ఒక పాజిటివ్ వైబ్స్ రావడం కోసం మనం ఆ దైవాన్ని చూస్తూ పూజ చేసుకుంటాం. కాబట్టి ఆ దైవం ఎంత నిండుగా ఉంటే మన పూజ కూడా అంత నిండుగా ఉంటుంది, మన ఫలితం కూడా అంతే నిండుగా వస్తుంది. అందుకని ఇష్టం ఉన్న వాళ్ళు ఈ అలంకరణ చేసుకోవచ్చు. అయితే మనం పటాలకి గాజుల మాలని, పూల మాలని వేస్తూ ఉంటాం కదా, ఇలా కూడా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. అయితే మనకి ప్రత్యేకమైన రోజుల్లో పూజ చేస్తున్నప్పుడు ఈ విధంగా అలంకరించుకున్నప్పుడు మళ్ళీ ఇవి మామూలుగా మనం తుడిచేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఫోటోలు మామూలుగా మనం ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో అలాగే వెట్ క్లాత్తో తుడిచేసుకుంటే అదంతా కూడా రబ్ అయిపోతుంది. మళ్ళీ మనం కావాలంటే అలంకరణ చేసుకోవచ్చు. ఇక్కడైతే అమ్మవారికి కళ్ళకి అలాగే బొట్టు, చేతులకి గోరింటాకులాగా అంతా పెట్టేసిన తర్వాత ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న డబుల్ ప్లాస్టర్ అయితే తీసుకుంటున్నాను. ఆర్నమెంట్స్ కూడా కొంచెం తేలిగ్గా ఉన్నవి చూసుకుంటే డబుల్ ప్లాస్టర్కి ఈజీగా స్టిక్ ఆన్ అవుతాయి. వీటితో కూడా అమ్మవారికి అలంకరణ చేయొచ్చు. నేను చిన్నవి కట్ చేసేసి ఇక్కడ అటు ఇటు పెట్టిన డబుల్ ప్లాస్టర్ని పెట్టిన తర్వాత చంపస్వరాలు ఉంటాయి కదా, ఇవి 3 స్టెప్స్ అనమాట. ఇవి నిండుగా ఉంటాయని చెప్పి అమ్మవారికి నేను ఇలా గొలుసులాగా వేశాను. ఇదిగో చూసారు కదా, 3 స్టెప్స్ చైన్ లాగా ఉంటుంది. అలాగే మరొకసారి కూడా ఆ డబుల్ ప్లాస్టర్ని స్టిక్ ఆన్ చేసేసి మనకి స్టోన్ లైన్స్ ఉంటాయి. బ్యాంగిల్స్కి వాటికి, థ్రెడ్ బ్యాంగిల్స్కి వాటికి చేసుకునే స్టోన్ లేస్ ఉంటుంది. అటువంటి వాటిలతో కూడా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అమ్మవారిని. ఒకవేళ మన దగ్గర ఎటువంటి ఆర్నమెంట్స్ లేకపోయినా కూడా ఇలాగా స్టోన్ లేస్తో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను స్టోన్ లేస్ని అటు ఇటు కూడా పెట్టేశాను, ఒక దండలాగా అనమాట. అటు ఇటు పెట్టేసి మధ్యలో వచ్చేసి లాకెట్ లాగా ఉండటం కోసం మనం వర్క్ చేసుకునే కుందన్స్ లాంటివి వస్తాయి కదా, అటువంటి వాటిని చేసుకోవచ్చు. లేదా స్టోన్ లైన్తో మనమైనా తయారు చేసుకోవచ్చు. నేను అమ్మవారి ఆర్నమెంట్స్ కూడా చేసి చూపించాను, ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అలా తయారు చేసుకొని అమ్మవారికి ఒక చిన్న దండలాగా లాకెట్ లాగా ఇలా పెట్టేశాను అనమాట. చూసారు కదా, చాలా బాగుంటారండి. ఇంకా మీ దగ్గర ఏదైనా వస్తువులు మనం వేసుకునేవైనా సరే ఒకసారి శుద్ధి చేసి అమ్మవారికి అలంకరణ చేయొచ్చు. వాటిని ఒకసారి శుద్ధి చేసి అమ్మవారికి మనం ఎలా కావాలంటే అలా అలంకరణ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి కూడా చూడండి, డబ్బాలని అవంటే బాక్సెస్ని వీటిని సెట్ చేసి అమ్మవారి ఫేస్ పెట్టి చేతులు కళ్ళు పెట్టి ఒక రూపాన్ని ఇచ్చి అమ్మవారిగా పూజించి ఎలా అయితే భావించి మనం పూజ చేస్తున్నామో, అదేవిధంగా చిత్రపటానికి కూడా మన మనసుకు నచ్చినట్టుగా అమ్మవారిని ఎంత నిండుగా మనకు వచ్చినట్టుగా ఎంత అలంకరించుకోగలిగితే అంత నిండుగా ఉంటుందని చెప్పి చిన్నడేని షేర్ చేస్తున్నాను. ఇక్కడ మేకప్లు వేస్తున్నారు, అవి ఇవేని అసలు ఏవి కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే అమ్మవారు అలంకరణ చేస్తాం. మన ఆడవాళ్ళకి అలంకరణ ఎంత ఇష్టమో ఆ తల్లికి కూడా అంతే ఇష్టం. కాబట్టి మన చేతనైనంతలో మనం అమ్మవారికి అలంకరణ చేసి పూజ చేస్తాం. అలాగే పూలు మాలు ఇవన్నీ ఎలా వేస్తామో అలానే వీటిల్లో కూడా అమ్మవారిని ఇంకొంచెం అందంగా, ఆ పటాల్లో ఉన్నదానికన్నా ఇంకొంచెం అందంగా అలంకరించి మనం పూజనే చేసుకుంటున్నాం అనమాట. చూసారు కదా, ఇక్కడ అమ్మవారిని ఎంత నిండుగా ఉన్నారో. గడ్డం దగ్గర కూడా నేను కొంచెం చందనం అనేది రాశాను. ఆ కళ్ళు, ఆ ఫేస్, అమ్మవారి బొట్టుకు కూడా రౌండ్గా నేను వైట్ విభూదితో, మనకు అష్టగంధ విభూది ఉంటుంది కదా, ఆ విభూదితో నేను డాట్స్ లాగా పెట్టానమాట బొట్టు చుట్టూరు కూడా. అలాగే ఒక కుందన్ షేప్లో బొట్టు అమ్మవారి కోసమే తెచ్చుకున్నాను. ఆ బొట్టుని అలా డబుల్ ప్లాస్టర్తో పైన పెట్టాను స్టోన్స్ది. పటాన్ని అయితే ఆ విధంగా అలంకరించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను వచ్చేసి ఒక చిన్న మనకి విగ్రహాలు ఏదైనా ఉంటే కనుక ఆ అమ్మవారి విగ్రహం కూడా ఎలా అలంకరించుకొని చూపిస్తాను. ఈ అలంకరణ వచ్చేసి కేవలం అక్షయ తృతీయకో వరలక్ష్మి వ్రతానికనే కాదండి, ఏదైనా శుక్రవారం మన ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటప్పుడు కానీ, మణిద్వీపవర్ణం చదివేటప్పుడు కానీ, లేదా ఏదైనా స్పెషల్ నోములు వ్రతాలు చేసేటప్పుడు కూడా ఈ విధంగా అలంకరించుకుంటారని షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇలా మనకి ఒక క్రౌన్ లాగా ఆ మధ్యలో వరలక్ష్మి వ్రతానికి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవైతే. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసానికి అయితే ఈ విధంగా క్రౌన్ లాగా ఉంటుంది కదా, పూలు అవి మనకి ఆగుతాయి అనమాట దాని మీద పెడితే. వెనకాల హైట్కి తగ్గట్టుగా కొంచెం గ్లాస్లో బియ్యం పోసి ఆ క్రౌన్ని దాంట్లో పెట్టేసి ఆ తర్వాత పూలమాలను వచ్చేసి ఇలా వేశాను. ఆర్చి మీద ఉండేటట్టయితే కనుక అమ్మవారి వెనకాల ఒక ఆర్చి లాగా ఉంది కదా, ఆ ఆర్చి మీద ఉండేటట్టయితే వేసుకోవచ్చు. నేనైతే ఆ క్రౌన్ యూస్ చేసి ఫ్లవర్స్ పెట్టేసి ఆ తర్వాత ఆర్చికి ఫ్రంట్ అంతా కూడా ఈ విధంగా గులాబీ పూలతో సెట్ చేసేస్తున్నాను. అయితే ఇక్కడ నేను గాజులతో కూడా ఎలా సెట్ చేయాలో చూపిస్తాను.
అమ్మవారిని అయితే ఈ విధంగా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే కనుక అలంకరణ అనేది ఇలా చేసుకోవచ్చు. ఇలా కూడా మనకి చాలా బాగుంటుందండి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు. పటానికి కూడా ఇంకా ఏదైనా ఎక్స్ట్రా మీ దగ్గర కాసుల పేరు అటువంటి నగలున్నా కూడా డబుల్ ప్లాస్టర్ని యూస్ చేసి, లేకపోతే పటానికి పైన మేకులు కొట్టుంటాయి కదా, అలాంటి వాటికి ఆ హుక్స్ పెట్టి కానీ అలా కూడా ఇంకా నగలు బోల్డ్ అయితే వేసుకోవచ్చు. చిన్న చిన్న శారీస్ లాగా కూడా కట్టుకోవచ్చు పటానికి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఓన్లీ గాజులతో చూపిస్తున్నాను. ఒక బౌల్ని అయితే ఇలా బౌలించి పెట్టాను. ఇంట్లో గాజుల మాలలు ఉంటాయి కదా మనకి, ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ప్రస్తుతానికి మేము పెట్టి చూపిస్తున్నాను. మీ దగ్గర ఎక్కువ మాలలు ఉంటాయి కనుక ఆ మాలలు యూస్ చేయండి. ఫ్లవర్స్తోనూ గాజులతోనూ చాలా బాగుంటుంది అమ్మవారి అలంకరణ అనేది. ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టేశాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలాగే ఆ తర్వాత వచ్చేసి గాజుల మాలలు వేస్తున్నాను. అయితే గాజులు మన సైజుని బట్టి చూసుకొని ఆ చిట్టి గాజులు ఏవి అడుగున పెట్టాలి, ఏవి పైన పెట్టాలి అని స్టెప్స్ వైజ్గా చూసుకొని ఈ విధంగా పైకి వచ్చేసరికి వైట్, బ్లూ అలాగే ఎల్లో, రెడ్ ఇలా వాడుతూ నేను గాజుల మాలను ఇలా సెట్ చేసి పెడుతున్నాను అనమాట. అయితే ఇక్కడ హైట్ కోసం మనం గాజుల మధ్యలో అమ్మవారిని కూర్చోబెడుతున్నాం. కొంచెం హైట్ కోసం వచ్చేసి ఇక్కడ నేను ఒక చిన్న ప్రమిద అనేది పెడుతున్నాను. ఇదిగోండి ఆ ప్రమిద పెట్టిన తర్వాత పెడితే అమ్మవారు కనపడుతుందని అనిపించింది నాకు. అందుకని చెప్పి ఆ ప్రమిద పెట్టేసి దాంట్లో బియ్యం పోసేసి అమ్మవారిని పెట్టి ఆ తర్వాత వచ్చేసి ఎల్లో ఫ్లవర్ గాజుల మాల వేశాను. తర్వాత వచ్చేసి రెడ్ కూడా వేశాను. వేసిన తర్వాత రెడ్ గాజులుగా మాల కూడా పెట్టిన తర్వాత ఆ బియ్యం మీద అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టాను. చూసారు కదా, గాజుల స్టాండ్ మీద అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంటారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇందాక యూస్ చేసిన ఆ క్రౌన్ ఏదైతే ఉందో అలానే బియ్యం పోసేసి గ్లాసులో హైట్ కోసం ఆ క్రౌన్ యూస్ చేసుకున్నాను. ఆ క్రౌన్లో మీరు వచ్చేసి మామూలుగా మన ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. అమ్మవారికి మాలలు కానీ లేదా ఏదైనా పూలు చామంతి పూల గుచ్చడం కానీ ఈ విధంగా కూడా పెట్టచ్చు అనమాట. అయితే నేను బ్యాక్ కూడా అమ్మవారికి గాజులే ఉండేలాగా చూస్తున్నాను అనమాట. అందుకని చెప్పి నేను ఈ విధంగా అయితే ఇక్కడ ఆ క్రౌను ఇట్లా మనకు ఉంటుంది కాబట్టి ఇలా బ్యాంగిల్స్ లాగా స్టిక్ ఆన్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఈ క్రౌన్లో ఏంటంటే కొంచెం పెద్ద ఫ్లవర్స్ మాత్రమే ఉంటాయి అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ మనకు పడిపోతూ ఉంటాయి. కొంచెం పెద్ద ఫ్లవర్స్ అయితే బాగుంటాయి. ఇదిగోండి ఇలా చిట్టి గాజులన్నిటినీ కూడా ఈ విధంగా ఆల్టర్నేటివ్గా బ్యాంగిల్స్ కలర్స్ వచ్చేటగా ఎల్లో రెడ్ గ్రీన్ ఇలా వచ్చేట్టుగా ఈ క్రౌన్ మొత్తాన్ని పట్టినంత వరకు కూడా గాజుల్ని లోపల అలా పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యంలో ఆ క్రౌన్ స్టాండ్ అనేది పెట్టేస్తున్నాను బేస్ కోసము. ఇదిగోండి ఇలాగా అమ్మవారి వెనకాల ఇలాగా గాజులతో వచ్చేలాగా అనమాట. నాకు ఇది కొంచెం వెరైటీగా అనిపించింది. అడుగున కూడా బ్యాంగిల్స్, బ్యాక్ సైడ్ కూడా బ్యాంగిల్స్. ఆ తర్వాత నేను ఫ్లవర్స్ అనేవి రెడ్ ఫ్లవర్స్ అనేవి పెట్టాను. బ్యాంగిల్స్ ఉంటాయి కాబట్టి ఇక ఫ్లవర్స్ అనేవి వెనకాల పడిపోకుండా నుంచుంటాయి. ఈ విధంగా కూడా అమ్మవారిని డెకరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రత్యేకమైన పూజల్లో ప్రతిరోజు కూడా మనం చేసుకోలేకపోయినా ప్రత్యేకమైన పూజల్లో ఇలా అమ్మవారిని అలంకరించి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చాలా పాజిటివ్ అనిపిస్తుంది అనమాట మనం పూజలు చేసుకునేటప్పుడు. అయితే అమ్మవారి పటం అలంకరణ కానీ ఈ విగ్రహాల అలంకరణ కానీ గాజులతో కానీ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. కొంచెం పెద్ద అమ్మవారికైనా అమ్మవారి పటానికైనా గాజుల మాల అయితే వేస్తూ ఉంటాం కదా, ఇలా చిన్న విగ్రహాలు ఉన్నప్పుడు ఈ విధంగా అయితే సెట్ చేసుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఈ 3 అలంకరణలో ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.